రాష్ట్రంలో మంత్రులు అభివృద్ది కార్యక్రమాల్లో బిజీగా గడిపారు. కరీంనగర్ జిల్లాలో విద్యాశాఖపై డిప్యూటీ సీఎం కడియం సమీక్షించారు. అదే జిల్లాలో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ మాతృ దినోత్సవంలో పాల్గొన్నారు. నల్గొండ జిల్లాలో హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి పర్యటిస్తే అటు మహబూబ్ నగర్ లో మంత్రి జోగురామన్న, జూపల్లి, లక్ష్మారెడ్డి టూరేశారు. కరీంనగర్ జిల్లాలో విద్యాశాఖ పరిస్థితిపై కలెక్టరేట్లో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తో కలిసి రివ్యూ నిర్వహించారు. పాఠశాల, కళాశాల, సాంకేతిక విద్యతో పాటు యూనివర్సిటీల్లో సౌకర్యాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఒక్కొక్క జూనియర్ కాలేజ్ కి 2,50,00,000 రూపాయల చొప్పున 16,50,00,000 రూపాయలు ఈ జిల్లాకు 7 జూనియర్ కాలేజ్ మంజూరు చేయడం జరిగింది. సిమిలర్లీ ఎక్కడైతే గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ ఉన్నాయో అక్కడికి అడిషనల్ క్లాస్ రూమ్స్ కావాల్సిన అవసరం ఉందో వాటిని కూడా ఐడెంటిఫై చేసి అడిషనల్ క్లాస్ రూమ్స్ కూడా ఇచ్చాము. కరీంనగర్ జిల్లా ప్రధాన హాస్పిటల్లో మాతృత్వ దినోత్సవ వేడుకలు జరిగాయి. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఈ కార్యక్రమంలో పాల్గొని మాతృమూర్తులకు శుభాకాంక్షలు తెలిపారు. గతానికి భిన్నంగా వైద్యం కోసం ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేస్తోందన్నారు మంత్రి ఈటెల. మీరు గతంలో వేల రూపాయలు దారబోసి ప్రసవాలన్నీ కూడా ప్రైవేట్ హాస్పిటల్ జరిగిందో అవి కాకుండా పేదలందరూ గాని మధ్యతరగతి ప్రజలు గాని మన గవర్నమెంట్ హాస్పిటల్లోనే డెలివరీ జరిగేటట్టుగా సకల సౌకర్యాలను కూడా ఏర్పాటు చేస్తారు. నల్గొండ జిల్లా ఆలేరు మార్కెట్ కమిటీ కొత్త పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. మంత్రులు హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి. ప్రాజెక్టులపై కాంగ్రెస్, టీడీపీ వైఖరిని తప్పుబట్టారు మంత్రి హరీష్ రావు. మల్లన్న సాగర్ పై ఓ మాట, మరో ప్రాజెక్టుపై మరోటి మాట్లాడుతూ రైతాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టులు కట్టద్దు, మా రైతులకు నీళ్లు రావద్దు, మా రైతులు ఆత్మహత్య చేసుకోవాలి, మా రైతులు బొంబాయి దుబాయ్ ఇక్కడే బతకబోవాలన్నట్టుగా ఇవాళ మన ప్రతిపక్షాలు మాట్లాడడం నిజంగా ఇలాంటి ప్రతిపక్షాలు మన రాష్ట్రంలో ఉండడం మన దురదృష్టం నిజంగా చెప్పాలి. అటు మహబూబ్ నగర్ లో మయూరి నర్సరీలో హరితహారం పనులను పరిశీలించారు మంత్రులు జోగురామన్న, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి. అడవులను రక్షించుకుని కాలుష్య వాతావరణాన్ని మార్చాల్సిన అవసరం ఉందన్నారు అటవీ శాఖ మంత్రి జోగురామన్న. మరి గాలి, నీరు ఇవన్నీ కూడా మరి కలుషితమైనవి కాబట్టి ఈ రోజు అడవులను రక్షించుకోవాలి. ఉన్నటువంటి అడవులను మంచిగా ఇంకా ప్రజలకు అనుబంధంగా ఉంచి ప్రజలను నమ్మకంగా చెప్పి ఈ మహబూబ్ నగర్ జిల్లా వాసులందరికీ ఇది మరి ప్రాజెక్టు దత్తత చేయబడుతుంది. 7 మంత్రులు జిల్లాల పర్యటనల్లో బిజీగా గడిపారు. అభివృద్ధి పనులతో పాటు పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు.